జీహెచ్ఎంసీ పరిధిలో 8 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అందుబాటులోకి వచ్చాయి. మరో 4 నీటి సంపుల నిర్మాణం చేస్తున్నారు అధికారులు. మొదటి దశలో 16,50,00,000తో 12 సంపులను నిర్మిస్తోంది జీహెచ్ఎంసీ. 4 నుంచి 10 లక్షల కెపాసిటీతో సంపులను నిర్మిస్తోంది. సంపుల్లోకి వచ్చే వర్షపు నీళ్లను మోటార్ల ద్వారా డ్రైన్ లైన్లోకి పంపిస్తామని అంటున్నారు అధికారులు. ఇక సిటీలో నిర్మిస్తున్న వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ పైన మరింత సమాచారం సదానందం అందిస్తారు. సిటీలో వర్షం పడిందంటే చాలు సిటీ రోడ్లపైకి వాటర్ వస్తాయి. ఆ వరద నీటితోటి చాలా మేరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక ఈవినింగ్ లేదా మార్నింగ్ టైంలో వర్షం వస్తేనైతే కిలోమీటర్ల కొద్దీ వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సో ఇదంతా కూడా రోడ్లపైన వాటర్ వచ్చి నిలవడం, దాన్ని క్లియర్ చేయకపోవడంతో ఈ ట్రాఫిక్ ప్రాబ్లం కానీ లేకపోతే నీటి నిలవడం కానీ దీంతో పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం మొత్తం సిటీలో ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అందులో మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని నిర్మించడానికి ప్లాన్ చేసింది. సో దానిలో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో 16,50,00,000తోటి మొత్తం 12 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయాలని నిర్మించింది. సో దీనిలో ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఇటు ఖైరతాబాద్ మెర్క్యూర్ హోటల్ ముందు ఒకటి, తర్వాత రాజ్భవన్ ముందు ఒకటి, అలాగే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు ఒకటి, అలాగే సెక్రటేరియట్ ముందు ఒకటి, మొత్తం 4 ఫస్ట్ ఫేజ్లో వీటిని ఓపెన్ చేశారు. వీటి వర్క్ కూడా వితిన్ 3 monthsలో అయిపోయింది. వీటికి పోను మరొక 8 కూడా నిర్మించాలి. ఎందుకంటే ఇవి మేజర్గా వాటర్ లాగింగ్ పాయింట్స్గా ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేసినట్లయితే సిటీలో రోడ్లపైనకి నీళ్లు రావడం ఆగుతాయి. దీంతో ట్రాఫిక్ కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా డిసైడ్ అయ్యారు. సో దీనిలో భాగంగానే మిగతా 8 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్కు సంబంధించిన వర్క్ కూడా అవుతుంది. సో వీటన్నిటి కూడా వర్షాకాలం వచ్చేలోపే కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పినా ఇంకా చాలా వరకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మనం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ పక్కనే ఉన్నాము. ఇది ఆనుకొని ఈ రోడ్డు పైన ఇక్కడ వాటర్ భారీగా నిలుస్తాయి కాబట్టి సో దీనిలో ఆర్టీఏ ఆఫీస్కు సంబంధించిన కొంతమేర ల్యాండ్ తీసుకొని దీనిలో ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇది కూడా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సో రోడ్డు పైన వచ్చే వాటర్ అంతా కూడా దీనిలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. సో మనం చూస్తున్నాం కదా పైనుంచి రోడ్డు పైన మొత్తం గ్రిల్ లాగా పెట్టేశారు. సో అక్కడ కురిసిన వర్షం అంతా కూడా అక్కడ లో లైన్ ఏరియా కాబట్టి వాటర్ లాగింగ్ ఏరియా కాబట్టి అక్కడికి వస్తుంది. సో అక్కడి నుంచి పైప్ లైన్స్ ద్వారా మొత్తం ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్కి వచ్చేలా చూశారు. సో మనం చూస్తున్నాం కదా రోడ్డుకు అవతల వైపు అంటే అది అంతా కూడా మెర్క్యూర్ హోటల్. సో అక్కడ ఒక వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ కట్టారు. అది ఆల్మోస్ట్ 10 lakh లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. సో అది ఫస్ట్ ఫేజ్లోనే ఓపెన్ అయింది. మళ్ళీ రోడ్డుకు ఇటు సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా మళ్ళీ హోల్డ్ చేయాలి కాబట్టి దానికోసం ఆర్టీఏ ఆఫీస్లో ల్యాండ్ తీసుకొని ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో రోడ్డుపై నుంచి వచ్చే వాటర్ అంతా కూడా దీనిలోకి వచ్చి దీనిలో చేరేలాగా ప్లాన్ చేశారు. సో ఇందులోకి వచ్చిన వాటర్ కూడా పూర్తిగా వాటర్ ఒకవేళ వర్షం ఎక్కువ వచ్చింది అనుకో అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు దీనిలో 25 HP మోటార్ ఫిట్ చేసి దీని ద్వారా వాటర్ను పూర్తిగా మొత్తం డ్రైన్ లైన్కి కనెక్ట్ చేసి వాటర్ అన్నిటిని కూడా బయటికి పంపిస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నుంచి వచ్చే వాటర్ని అంతా కూడా భూగర్భంలోకి వెళ్ళేందుకు అంటే భూగర్భ జలాలు పెంచేందుకు ఇంజెక్షన్ బోర్వెల్స్ కూడా దీనిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంజెక్షన్ బోర్వెల్స్ కూడా వేశారు. ప్రస్తుతం మనం చూసిన ఈ వాటర్ సంపులో మొత్తం 5 ఇంజెక్షన్ బోర్వెల్స్ వేశారు. సో దాని ద్వారా ఏంటంటే ఇందులోకి వచ్చిన వాటర్ అంతా కూడా భూగర్భంలోకి పంపిస్తారు ఈ ఇంజెక్షన్ బోర్వెల్స్ ద్వారా. తద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. సో ఆ విధంగా ప్లాన్ చేస్తూ ప్రస్తుతానికైతే వీటిని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ వర్క్ యాక్చువల్గా వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపే కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ మనం చూస్తున్నాం కదా ఈ వర్కర్స్ని పెట్టి ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. సో జీహెచ్ఎంసీ అధికారులు కొంత డిలే చేయడం అంటే వీటిని ఎక్కువగా పట్టించుకోకపోవడం, వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతో ఇవి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా చాలా వరకు ఇంకా ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అనేటివి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉన్నాయి. చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్గా మనకు కురిసిన వర్షాలకు చూసాం అవి సక్సెస్ఫుల్గా వచ్చిన వాటర్ని అయితే హోల్డ్ చేసుకోగలిగాయి. అలాగే అందులో ఉన్న వాటర్ అంతా కూడా మోటార్ల ద్వారా బయటికి వేరే డ్రైన్ లైన్కి కనెక్ట్ చేసి బయటికి పంపించగలిగారు. సో అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్షాకాలం వచ్చి హెవీ రెయిన్స్ వచ్చేలోపు వీటన్నిటిని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే రోడ్లపైన ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. వాటర్ అంతా కూడా ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్కి పంపడం తద్వారా అక్కడి నుంచి మళ్ళీ డ్రైన్ లైన్కి కనెక్ట్ చేసి బయటికి పంపడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, రోడ్లపైన నీళ్లు నిలిచే ఇబ్బందులు ఉండవు. కాబట్టి వీటిని తొందరగా కంప్లీట్ చేయాలని సిటీ పబ్లిక్ కోరుతున్నారు. సో ప్రస్తుతానికైతే మొత్తం
16,50,00,000తోటి ఈ మొత్తం 12 వీటిని ప్లాన్ చేయగా దీనిలో మొదటి స్టేజ్లో 4 కంప్లీట్ అయ్యాయి, ఆ తర్వాత 6 కంప్లీట్ అయ్యాయి, ఇంకా మిగతా 4 అయితే ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఖైరతాబాద్ ఆర్టీఏకు ఆనుకొని ఉన్న ప్లేస్లో ప్రస్తుతానికి ఇది ఆల్మోస్ట్ ఒక 60% వర్క్ అయిపోయింది, మిగతాది కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో వర్షాకాలం వచ్చేలోపు వీటిని తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చేస్తుంటే, ఇటు అధికారులు మాత్రం వాళ్ళ అలసత్వంతో వాళ్ళు తొందరగా పని చేయించకపోవడం, కాంట్రాక్టర్లను దగ్గరుండి వర్క్ చేయించకపోవడంతో ఇదంతా కూడా డిలే అవుతుంది. సో ప్రస్తుతానికి వర్షం పడితే ఈ చుట్టుపక్కల ఏరియాల ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంది. వన్స్ ఇది కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడ ఈ ఖైరతాబాద్ సర్కిల్లో ట్రాఫిక్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ అయితే సాఫీగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, ఖైరతాబాద్.